మీరు ఎప్పుడైనా రాత్రి ఆకాశాన్ని జాగ్రత్తగా చూసారా? అక్కడ అనంతమైన నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి మరియు ప్రతి నక్షత్రం తనలో అంతటి అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. దాని టెంపరేచర్ లక్షల నుంచి కోట్ల డిగ్రీల వరకు చేరుకుంటుంది. మన సొంత సూర్యుడే దీనికి అత్యంత దగ్గరి ఎగ్జాంపుల్. దాని కోర్ టెంపరేచర్ సుమారు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది మరియు అది ప్రతి సెకండ్ లో అంతటి శక్తిని అంతరిక్షంలోకి విడుదల చేస్తుంది. దాన్ని అర్థం చేసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. కానీ ఇందుకు వ్యతిరేకంగా ఒక నిజం ఉంది. దాన్ని మొదటిసారి వినగానే మీ మనసు పూర్తిగా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. ఎందుకంటే సూర్యుడు నుంచి కొంత దూరం వెళ్ళగానే స్పేస్ టెంపరేచర్ సుమారు -270 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంటుంది. అంటే ఎక్కడ అంత భయంకరమైన వేడి ఉందో అక్కడే దాని చుట్టూ దాదాపు పూర్తిగా గడ్డకట్టిన చలి కూడా ఉంది. ఈ వ్యతిరేకతను చూడడానికి ఎంత విచిత్రంగా అనిపించినా నిజానికి అంతకంటే ఎంతో లోతైనది. మరియు దీని సమాధానం అర్థం చేసుకోవాలంటే మనం మొదటిగా ఉష్ణోగ్రత గురించి అసలు ఏమిటో అర్థం చేసుకోవాలి. మనం రోజువారీ జీవితంలో వేడి మరియు చలి అనే పదాలను మనం చాలా సులభంగా ఉపయోగిస్తాం. మనకు ఏ వస్తువు వేడిగా ఉందో ఏది చల్లగా ఉందో తెలుసు. కానీ సైంటిఫిక్ దృష్టిలో నుంచి చూస్తే ఉష్ణోగ్రత అనేది ఖాళీ స్థలంలో ఉండే ఏ వస్తువు కాదు. అది పూర్తిగా ఆ వస్తువులో ఉన్న సెల్స్ ఎంత వేగంగా కదులుతున్నాయనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సెల్స్ చాలా వేగంగా కంపించినప్పుడు ఆ వస్తువు వేడిగా ఉంటుంది. వాటి కదలిక చాలా నెమ్మదిగా ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది. ఒక లిమిట్ కూడా ఉంది. ఆ టైంలో సెల్స్ కదలిక దాదాపు తన మినిమం స్థాయికి చేరుకుంటుంది. దాన్ని మనం అబ్సల్యూట్ జీరో అంటాం. దాని విలువ సుమారు -273.15 డిగ్రీ సెల్సియస్. ఇది ఆ పాయింట్. ఇక్కడ ఏ వస్తువు యొక్క సెల్స్ అయినా తమ శక్తి యొక్క అత్యంత తక్కువ స్థాయిలో ఉంటాయి. కానీ ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్స్ ఉనికిలో లేకపోతే టెంపరేచర్ అనే దానికి ఎలాంటి అర్థం ఉండదు. అంటే పూర్తి ఖాళీ వాక్యూమ్ యొక్క ఉష్ణోగ్రతను నేరుగా కొలవడం అర్థవంతం కాదు. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడానికి తగినంత కణాలు అంటే సెల్స్ ఉండవు. ఇప్పుడు మనం అంతరిక్షం గురించి మాట్లాడినప్పుడు అది పూర్తిగా ఖాళీ కాదు, కానీ అంత ఎక్కువగా ఖాళీగా ఉంది. దాన్ని భూమి వాతావరణంతో పోల్చడం కూడా సాధ్యం కాదు. గెలాక్సీలు మరియు నక్షత్రాల మధ్య విస్తరించి ఉన్న ఈ విశాల అంతరిక్షంలో యావరేజ్ గా 1 క్యూబిక్ మీటర్ లో కేవలం 1 లేదా దానికంటే తక్కువ ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. అయితే భూమి విషయానికి వచ్చేస్తే అదే 1 క్యూబిక్ మీటర్ గాలిలో సుమారు 10⁻25 మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ తేడా చాలా ఎక్కువ. దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఈ ప్రశ్నకు సగం సమాధానం ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతను కాపాడుకోవడానికి సెల్స్ అవసరం మరియు అంతరిక్షంలో సెల్స్ దాదాపు లేవు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే సూర్యుడి నుంచి వచ్చే వేడి అంతరిక్షంలో ఎలా వ్యాపిస్తుంది? ఎందుకంటే సూర్యుడి కాంతి మరియు శక్తి భూమి వరకు చేరుతున్నట్లు మనకు క్లియర్ గా కనిపిస్తుంది. దీని వెనక 3 విధానాలున్నాయి. వీటి ద్వారా హీటు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తుంది. వీటిని అర్థం చేసుకోవడం ఈ రహస్యాన్ని విప్పడానికి అవసరం. మొదటి విధానం కండక్షన్. ఇందులో హీట్ నేరుగా ఒక సెల్ నుంచి మరొక సెల్ కి కాంటాక్ట్ ద్వారా వెళ్తుంది. ఎగ్జాంపుల్ గా మీరు ఏ వేడి వస్తువుని తాకినప్పుడు దాని వేడి నేరుగా మీ చేతికి వెళ్తుంది. కానీ దీనికి 2 వస్తువులు ఒకదాంతో ఒకటి కాంటాక్ట్ లో ఉండాలి. అయితే అంతరిక్షంలో వస్తువులు చాలా దూరంగా ఉంటాయి కాబట్టి ఈ విధానం దాదాపు అసాధ్యం. రెండవ విధానం కన్వెన్షన్. ఇందులో ఏదైనా లిక్విడ్ లేదా గ్యాస్ వేడిని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకెళ్తుంది. ఎగ్జాంపుల్ గా గాలి లేదా నీటి ద్వారా వేడి వ్యాపిస్తుంది. కానీ అంతరిక్షంలో గాలి లేదు. ఇలాంటి శక్తిని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లే మీడియం కూడా లేదు. కాబట్టి ఈ విధానం కూడా ఇక్కడ పనిచేయదు. ఇప్పుడు మిగిలింది మూడవ విధానం. ఇది ఈ కథలో అత్యంత ముఖ్యమైన భాగం, రేడియేషన్. ఇందులో వేడి, గాలి, నీరు లేదా సాలిడ్ పదార్థం సహాయం లేకుండా ఎనర్జీ వేవ్స్ రూపంలో ప్రయాణిస్తుంది. ఇదే కారణం చేత సూర్యుడి వేడి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష ఖాళీ వాక్యూమ్ ని దాటి నేరుగా భూమి వరకు చేరుతుంది. కానీ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఈ శక్తి
అంతరిక్షాన్ని వేడి చేయదు, కేవలం దానితో ఢీకొనే వస్తువుల్ని మాత్రమే వేడి చేస్తుంది. అంటే ఈ వేవ్స్ అంతరిక్ష ఖాళీ భాగం గుండా వెళ్తాయి, కానీ అక్కడ ఈ శక్తిని గ్రహించగలిగేవి ఏమీ ఉండదు. కాబట్టి అంతరిక్షం తాను వేడి కాదు, అది కేవలం శక్తికి మార్గం మాత్రమే అవుతుంది. మీరు దీన్ని ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుంటే, మీ దగ్గర చాలా శక్తివంతమైన హీటర్ ఉందనుకోండి, ఇంకా దాన్ని గాలి లేని గదిలో ఉంచారనుకోండి, ఆ స్థితిలో హీటర్ నుంచి వచ్చే శక్తి రేడియేషన్ రూపంలో బయటికి వెళ్తుంది. కానీ మొత్తం గదిని సమానంగా వేడి చేయడానికి ఎలాంటి మీడియం ఉండదు. అంతరిక్ష పరిస్థితి కూడా ఇదే. సూర్యుడు నిరంతరం శక్తిని పంపుతున్నాడు, కానీ దాన్ని పట్టుకోగలిగినవి ఎవరూ లేరు. ఎందుకే అంతరిక్ష ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం వస్తుంది. అంతరిక్షం ఇంత చల్లగా ఉంటే అంతరిక్షంలో వెళ్లే స్పేస్ షిప్స్ మరియు ఆస్ట్రోనాట్స్ కు చలి కంటే ఎక్కువగా హీట్ మేనేజ్మెంట్ సమస్య ఎందుకు వస్తుంది? దాని సమాధానం ఏంటంటే, అంతరిక్షంలో ఒకే సమయంలో రెండు పూర్తి వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి మరియు వాటి మధ్య బ్యాలెన్స్ చేసే మీడియం ఉండదు. ఒక వస్తువు నేరుగా సూర్యకాంతిలో ఉన్నప్పుడు అది చాలా వేగంగా వేడెక్కుతుంది, ఎందుకంటే దానికి నిరంతరం శక్తి వస్తుంది. కానీ అది నీడలోకి వెళ్ళగానే దాని వేడి చాలా వేగంగా బయటికి వెళ్తుంది, ఎందుకంటే దాన్ని ఆపడానికి చుట్టూ ఎటువంటి మీడియం ఉండదు. ఇందుకే అంతరిక్షంలో వేడి మరియు చల్లని భాగాల మధ్య తేడా ఆశ్చర్యపరిచేది. దీన్ని అర్థం చేసుకోవడానికి చంద్రుడు ఎగ్జాంపుల్ బెస్ట్. అక్కడ పగటి సమయంలో ఉష్ణోగ్రత సుమారు 120 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది, కానీ రాత్రి అయ్యేసరికి అదే ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఈ తేడా కేవలం అక్కడ వాతావరణం లేకపోవడం వల్లనే. భూమిపైన మన వాతావరణం ఒక దుప్పటిలాగా పనిచేస్తుంది. అది సూర్యుడు నుంచి వచ్చే శక్తిని కేవలం గ్రహించడమే కాకుండా దాన్ని మొత్తం గ్రహం మీద వ్యాప్తి చేస్తుంది మరియు నెమ్మదిగా బయటకు విడుదల చేస్తుంది. ఎందుకే ఇక్కడ ఉష్ణోగ్రతలో అంత ఎక్కువ హెచ్చుతగ్గులు ఉండవు. అంతరిక్షంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుంది. అది భూమిని చుట్టూ తిరిగేటప్పుడు ప్రతి 90 నిమిషాలకు సూర్యకాంతి మరియు చీకటి మధ్య వస్తూ వెళ్తూ ఉంటుంది. ప్రతిసారి దాని ఔటర్ భాగాల ఉష్ణోగ్రత సుమారు 120 డిగ్రీల సెల్సియస్ నుంచి -10 డిగ్రీల సెల్సియస్ లేదా దానికంటే కూడా తక్కువగా మారచ్చు. కాబట్టి అక్కడ ఉన్న ప్రతి సిస్టమ్ ను ఏ తీవ్ర పరిస్థితుల్ని తట్టుకోగలిగేలా డిజైన్ చేయాలి. ఇప్పటి వరకు మన అవగాహన మనకు ఇలా చెప్తుంది. అంతరిక్షం చల్లగా ఉండడం సూర్యుడి దూరం వల్ల కాదు, కానీ అక్కడ శక్తిని ఆపి కాపాడుకోవడానికి ఏమీ లేకపోవడం వల్ల. సూర్యుడి శక్తి నిరంతరం అన్ని దిక్కులా వ్యాపిస్తుంది, కానీ అది కేవలం నేరుగా ఢీకొనే వస్తువుల్ని మాత్రమే వేడి చేస్తుంది. మిగిలిన చోట్ల అది ఎలాంటి ప్రభావం చూపకుండా వెళ్తుంది. అందుకే అంతరిక్షం యొక్క విశాల భాగం దాదాపు గడ్డగట్టిన చలిలో మునిగి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారుతుంది. అక్కడ సెల్స్ ఇంత తక్కువగా ఉంటే మరియు వేడిని ఆపేది ఏమీ లేకపోతే దాని ఉష్ణోగ్రత అబ్సల్యూట్ 0 వరకు ఎందుకు పడిపోదు? అది -270 డిగ్రీ సెల్సియస్ చుట్టుపక్కలే ఎందుకు ఉంటుంది? దీని సమాధానం మనకు ఆ ఇన్సిడెంట్ లో దొరుకుతుంది. ఆ సంఘటనే పూర్తి యూనివర్స్ ప్రారంభానికి కారణమైంది మరియు దాని తేలికపాటి ప్రతిధ్వని ఇప్పటికీ అన్ని దిక్కులా వ్యాపించి ఉంది. ఆ ఘటన సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. యూనివర్సు ఏర్పడినప్పుడు అదే క్షణం నుంచి శక్తి అన్ని దిక్కులా వ్యాపించడం మొదలైంది. కాలం గడిచే కొద్దీ ఈ శక్తి నిరంతరం వ్యాపించింది మరియు యూనివర్సు విస్తరణ కారణంగా దాని వేవ్స్ సాగిపోయాయి. దీంతో వాటి శక్తి తగ్గింది మరియు ఉష్ణోగ్రత కూడా పడిపోయింది. ఈ రోజు మిగిలిన అదే శక్తి చాలా తేలికపాటి రూపంలో పూర్తి యూనివర్స్ లో వ్యాపించి ఉంది. దాన్ని మనం కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటాం. ఇది ఏ థియరీ కాదు. 1965లో ఇద్దరు సైంటిస్టులు తమ డివైజెస్ లో అనుకోకుండా కనుగొన్న నిజమైన వాస్తవం. వారికి తమ డివైజెస్ లో ఒక స్టేబుల్ రేడియేషన్ కనిపించింది. అది అన్ని దిక్కుల నుంచి సమానంగా వస్తుంది. చాలా కాలం రీసెర్చ్ చేసిన తర్వాత ఇది యూనివర్స్ పుట్టిన సమయంలో ఏర్పడిన మిగిలిన శక్తి అని క్లియర్ అయింది. ఇప్పుడు ఇది పూర్తి అంతరిక్షంలో సమానంగా వ్యాపించి ఉంది. ఈ రేడియేషన్ అంతరిక్ష ఉష్ణోగ్రతను అబ్సల్యూట్ 0 వరకు పడిపోకుండా ఆపుతుంది. దీని ప్రస్తుత ఉష్ణోగ్రత సుమారు -270 డిగ్రీ సెల్సియస్ చుట్టుపక్కల ఉంది. అబ్సల్యూట్ 0 నుంచి కొంచెం మాత్రమే పైన ఉంది. దీని అర్థం ఏమిటంటే అంతరిక్షం ఎంత ఖాళీగా ఉన్నా ఆ సమయంలో ఈ తేలికపాటి శక్తి ఎప్పుడూ ఉంటుంది.
మరియు ఇదే దాన్ని అబ్సల్యూట్ జీరో వరకు వెళ్లకుండా ఆపుతుంది. ఇది ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉష్ణోగ్రత. ఇది పూర్తి యూనివర్స్ లో అన్ని చోట్ల సమానంగా దొరుకుతుంది. యూనివర్సు విస్తరణ కొనసాగుతున్న కొద్దీ ఈ ఉష్ణోగ్రత మరింత నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో యూనివర్సు ఇప్పటికంటే కూడా ఎక్కువగా చల్లగా ఉంటుంది. కానీ ఈ చలికి మధ్య కూడా కొన్ని చోట్ల ఈ యావరేజ్ టెంపరేచర్ కంటే కూడా తక్కువకి వెళ్తాయి. మరియు ఇది వినడానికి ఎంత విచిత్రంగా అనిపించినా అంతటి వాస్తవం కూడా. ఒక ఎగ్జాంపుల్ బూమరాంగ్ నెబులా. ఇది భూమి నుంచి సుమారు 5000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్యాస్ మేఘం. అక్కడ గ్యాస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి తన చుట్టూ ఉన్న శక్తిని చాలా వేగంగా కోల్పోతుంది. దాని టెంపరేచర్ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ కంటే కూడా తక్కువకి వెళ్లి -272 డిగ్రీ సెల్సియస్ వరకు చేరుకుంది. ఇది సహజంగా తెలిసిన అత్యంత చల్లని చోట్లలో ఒకటి. ఇది చూపిస్తుంది సరైన పరిస్థితుల్లో శక్తి యొక్క నష్టం ఎంత వేగంగా జరగచ్చో. అది యూనివర్స్ యొక్క సాధారణ ఉష్ణోగ్రత కంటే కూడా తక్కువకి వెళ్లిపోవచ్చు. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ వైపు తిరిగి వస్తే ఇక్కడ కూడా ఇదే ఫార్ములా అన్ని చోట్ల పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. మెర్క్యూరీ సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నందున చాలా మంది అతన్ని అత్యంత వేడి గ్రహం అని భావిస్తారు. కానీ నిజం వేరు. మన సోలార్ సిస్టమ్ లో అత్యంత వేడి గ్రహం వీనస్. అయినప్పటికీ మెర్క్యూరీ సర్ఫేస్ పైన ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. పగటి సమయంలో అతని నేల సుమారు 430 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతుంది. కానీ రాత్రి అయ్యేసరికి ఆ ఉష్ణోగ్రత -180 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. ఈ తేడా కేవలం అక్కడి వాతావరణం దాదాపు లేకపోవడం వల్లే. సూర్యకాంతి తొలగిపోగానే సర్ఫేస్ తన మొత్తం శక్తిని రేడియేషన్ రూపంలో అంతరిక్షంలోకి విడుదల చేసి చాలా వేగంగా చల్లబడిపోతుంది. దీనికి పూర్తి వ్యతిరేకంగా వీనస్ గ్రహం ఉంది. మెర్క్యూరీ నుంచి దూరంగా ఉన్నప్పటికీ యావరేజ్ గానే అతని కంటే ఎక్కువగా వేడిగా ఉంటుంది. దీనికి కారణం దూరం కాదు, దాని దట్టమైన వాతావరణం. ఇది మెయిన్ గా కార్బన్ డైఆక్సైడ్ తో రూపొందించబడింది. ఈ దట్టమైన వాతావరణం రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను సృష్టిస్తుంది. ఇది సూర్యుడి శక్తిని లోపలికి అనుమతించదు, కానీ ఇన్ఫ్రారెడ్ వేడిని బయటికి వెళ్లకుండా చాలా వరకు ఆపేస్తుంది. ఇందుకే అక్కడి ఉష్ణోగ్రత సుమారు 460 డిగ్రీల సెల్సియస్ చుట్టుపక్కల స్టేబుల్ గా ఉంటుంది, పగలైనా రాత్రైనా. ఈ పోలిక క్లియర్ గా చూపిస్తుంది ఏ గ్రహం యొక్క ఉష్ణోగ్రత అనేది దాని దూరం పైన మాత్రమే ఆధారపడదు, అది శక్తిని ఎంత బాగా పట్టుకోగలదు మరియు కాపాడుకోగలదు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డిస్కషన్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ ప్రశ్న వైపు తిరిగి వస్తే దాని సమాధానం పూర్తిగా క్లియర్ అవుతుంది. అంతరిక్షం చల్లగా ఉండడం సూర్యుడి శక్తి అక్కడికి చేరుకోకపోవడం వల్ల కాదు, కానీ అక్కడ ఆ శక్తిని ఆపి ఉష్ణోగ్రతగా మార్చడానికి తగినంత మ్యాటర్ లేకపోవడం వల్ల. సూర్యుడు నిరంతరం శక్తి పంపుతున్నాడు, కానీ అది కేవలం నేరుగా ఢీకొనే వస్తువుల్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. మిగిలిన చోట్ల అది ఎలాంటి ఎఫెక్ట్ చూపకుండా వెళ్తుంది. అంతరిక్షం యొక్క విశాల భాగం ఖాళీగా ఉన్నందున ఆ శక్తిని పట్టుకోలేదు, కాబట్టి అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందుకే అంతరిక్షాన్ని ఒక సమాన చల్లని ప్రదేశంగా చూడకూడదు. అసల్లో ఇది వేరువేరు ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల మిక్స్. అక్కడ నక్షత్రాలు, గ్రహాలు మరియు గ్యాస్ మేఘాలు వేడి చుక్కల్లా ఉంటాయి మరియు వాటి మధ్య విస్తరించి ఉన్న విశాల ప్రాంతం అత్యంత చల్లగా ఉంటుంది. ఇది ఒక రకమైన వాతావరణం. ఇక్కడ వేడి మరియు చలి రెండు కలిసి ఉంటాయి, కానీ వాటి మధ్య బ్యాలెన్స్ చేసే మీడియం లేదు. ఇందుకే ఒకే వస్తువు యొక్క ఒక భాగం అత్యధికంగా వేడెక్కచ్చు, మరొక భాగం అదే సమయంలో అత్యంత చల్లగా ఉండొచ్చు. ఈ విషయంలో భూమి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ ను బ్యాలెన్స్ లో ఉంచే అన్ని అంశాలు ఉన్నాయి. సూర్యుడి నుంచి సరైన దూరం, స్టేబుల్ వాతావరణం మరియు అలాంటి సర్ఫేస్. ఇది శక్తిని తనలోకి తీసుకొని నెమ్మదిగా వ్యాప్తి చేసి కాపాడుకుంటుంది. వీటిలో ఏ ఒక్కటి కూడా లేకపోతే భూమి కూడా చంద్రుడు లాగా కొన్నిసార్లు చాలా ఎక్కువ వేడిగా, కొన్నిసార్లు చాలా ఎక్కువ చల్లగా మారిపోయేది మరియు బహుశా ఇక్కడ జీవం ఎప్పటికీ కనిపించేది కాదు. ఈ పూర్తి అవగాహన తర్వాత నిజమైన ప్రశ్న కొంచెం మారిపోతుంది. మొదట మనం ఆలోచించాం, ఇంత వేడి నక్షత్రాల మధ్య అంతరిక్షం ఇంత చల్లగా ఎందుకు ఉంది? కానీ ఇప్పుడు నిజమైన ఆశ్చర్యం ఏంటంటే ఇంత చల్లగా మరియు కఠినమైన యూనివర్స్ లో ఎక్కడైనా స్థిరమైన ఉష్ణోగ్రత ఎలా ఉండగలుగుతుంది? నిజమేమిటంటే యూనివర్స్ యొక్క నిజమైన గుర్తింపు గడ్డకట్టే చలి. వేడి కేవలం కొన్ని ప్రత్యేక చోట్లకు మాత్రమే పరిమితం. మనము అలాంటి అరుదైన చోట్లలో ఉన్నాం.
ఇక్కడ ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సాధ్యమైంది. ఇందుకే ఈ విశాలమైన మరియు దాదాపు గడ్డగట్టిన నిశ్శబ్దంతో నిండిన యూనివర్స్ లో కూడా జీవం సాధ్యమైంది.